ఈ రోజు మామ్స్ ఏంజల్ స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి తీరొక్క పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేసి పూజించి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ఏటా పెద్ద రమస అమావాస్య రోజున ఏ ఎంగిలి పూల బతుకమ్మతోటి మొదలైన సద్దుల బతుకమ్మతోటి ముగుస్తుంది. ప్రకృతిలోని సహజంగా లభించే పూలతో కూడినటువంటి బతుకమ్మ సాధారణంగా గునుగు, గుమ్మడి, తంగేడు కట్ల పూలు, గోరంట్ల పూలు, సీతజడ పూలు స్తూపాకారంగా వరుసగా పేర్చి వైభాగం మధ్యలో గౌరమ్మని పెడతారు. ఈ కార్యక్రమంలోని పాఠశాల ప్రిన్సిపల్ శిరీష, ఇన్ఛార్జి రాధా, ఉపాధ్యాయులు ఆశాలత, బాలమణి, అపర్ణ, రేవతి, త్రివేణి, ఝాన్సీ, సౌజన్య, ప్రియా చౌదరి, మీనాక్షి, కరెస్పాండెంట్ మైపాల్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. నవ్వాలి మేడం, నవ్వాలి మేడం. అదే మా స్మైల్ సకినాలు చూస్తే నోటి నిండా ఊరిలు ఊరే పొద్దున్న కమ్ములు లేచి పూల కోసం నిలికే పైకి వాకిళ్ళలోనా చెల్లెలంతా బతుకమ్మ మా స్కూలు మామ్స్ ఏంజల్ స్కూలు ఎన్ఎఫ్సి నగర్. మా మేడం ప్రిన్సిపల్ మేడం శిరీష మేడం గారు. నా పేరు రాధా. ఈరోజు మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నాము. మా చిల్డ్రన్స్ అందరూ బతుకమ్మలు చిన్న చిన్న బతుకమ్మలు చేసుకుని ఎంతో అందంగా రెడీ అయ్యి స్కూల్కి వచ్చారు. ఈ ఫెస్టివల్ గురించి పిల్లలకి తెలియడం కోసం అని చెప్పేసి ఫెస్టివల్స్ స్కూల్లో సెలబ్రేట్ చేస్తాము. బతుకమ్మ సెలబ్రేషన్సే కాకుండా కృష్ణాష్టమి, వినాయక చవితి అన్ని సెలబ్రేషన్స్ స్కూల్లో పిల్లలకి తెలియడం కోసం అన్ని సెలబ్రేషన్స్ స్కూల్లో చేస్తాం మేము. పిల్లలందరినీ మంచిగా రెడీ చేసి బతుకమ్మలతో పంపించిన పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కోఆపరేట్ చేస్తున్న పేరెంట్స్కి, మా టీచర్స్కి, ముఖ్యంగా మా మేనేజ్మెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.